గారి బిడ్డ కొడుకు పుట్టాడని తల్లి సంతోషపడుతూ ఉంటే ఆ బిడ్డ ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్లు మరి బతికే అవకాశం లేదని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోమంటున్నారు. మరి మనం కన్నీళ్లతో వచ్చిన బిడ్డ కోసం ఈ తల్లి ప్రాంతాలను దేవుడు అందించి ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. ఆమె ఈరోజు మా మధ్యలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. ఈ బిడ్డలో అద్భుతం జరగవచ్చు. అది హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, మరి ఏ సమస్య అయినా, శరీరమా, అనారోగ్యంతో ఉన్న శరీరమా, యేసుక్రీస్తు నామములో నేను స్వస్థపరుస్తున్నాను. యేసు ప్రభు శక్తి స్వస్థత అనుమతించబడుచున్నది. నా దేవుని శక్తి ఈ బిడ్డలో నేను ప్రవేశింపచేస్తాను. అప్పుడు పుట్టినప్పుడు హాస్పిటల్లో తోలుకొని అక్కడికి తీసుకెళ్ళాము. ప్రైవేట్గానే డెలివరీ అయినాను. బాగానే డెలివరీ అయిపోయింది. పుడకాయ డాక్టర్ ఎత్తుకోపోతే అక్కడ 4 రోజులు బాగానే ఉండాలి బిడ్డ, 4వ రోజు ఎత్తుకోరండి అనేసి అన్నాడు. బిడ్డకి దీంట్లో నొప్పుకోనింది, గుండెల్లో నొప్పుకోనింది. వాడు 4వ రోజు ఎత్తుకోపోతే గుండెల్లో ఓల్సింది అని చెప్పేసి డ్రై హాస్పిటల్ రాసినాడు. డ్రై హాస్పిటల్ ఎత్తుకోతే 20 రోజులు ఉన్నాము. 20 రోజులు ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు. సిరీస్ కావాలి అన్నారు. సిరీస్ కావాలి అనేసి అంటే ఎత్తుకోకూడదు అనేసి అన్నాడు. 22 రోజులు ఉన్నాము హాస్పిటల్లోనే ఉంటే ఎత్తుకోకూడదు అనేసి అంటే ఈ బిడ్డ బతికే ఇది లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎండ రాయిస్తారంటే మేము రాసి ఇచ్చేదానికి లేదు, ఎక్కువపడండి ఇంటికి, బతికే కష్టము, బిడ్డ పోయే దాంట్లో కూడా చెప్పలేము, ఇంటికి ఎక్కువ దాంట్లో కూడా అనేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము ఇక్కడ అమ్మాయి ఆరాధన అనే అమ్మాయి అక్కడ వస్తానండి. ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు నాకు కూడా తెలియదు దేవుడి గురించి. ఆ అమ్మాయి చెప్పి నాకు చర్చి తీసుకొచ్చినాక ఆ రోజు అలా తిరిగి హాస్పిటల్లో ఎక్కువకూడదు ఇంటికి వేస్తున్నాడు కదా. ఇక్కడ హాస్పిటల్ ఇంటికి తీసుకొచ్చాము. ప్రార్థన అంతా చేసినాడు, దేవుడి ప్రార్థన. బిడ్డ ఈరోజు బతుకున్నాడు. ఆ రోజు ఆ మనసులో ఒకే తలం పోయింది, చర్చికి వెళ్తే మన బిడ్డను దేవుడు బతికిస్తాడని. ఈరోజు మీ బిడ్డను మీకు బహుమానంగా మన యేసయ్య ఇచ్చింది. ఓకే, ఈయన పేరు ఈ రోజు నుండి మరణాన్ని జయించాడు కాబట్టి జయరాజు. చెప్పండి, జయరాజు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ బిడ్డకి ఈ పేరును పెట్టి దేవుడికి అప్పగిస్తా. జీవముగల దేవుడా, జయరాజుగా ఈరోజు ఈ బిడ్డ పేరుని నేను పెడుతున్నాను. With this staff you shall do
My wonders